జై శ్రీరామ్ అందరికీ నమస్కారం. వెల్కమ్ టు న్యూస్ అఖండ. నేను మీ కస్తూరి శ్రీధర్. మిత్రులారా, మీకందరికి కూడా ఢిల్లీకి సంబంధించినటువంటి ఒక అద్భుతమైన వార్తను అయితే తీసుకొచ్చిన. న్యూస్ మాత్రం చాలా బాగుండాలి, ఓకేనా? రేఖా గుప్తా గారు, ఈవిడ కరుడు కట్టినటువంటి హిందుత్వవాది, అంతకు మించినటువంటి జాతీయవాది. కాసేపటి క్రితమే ఢిల్లీ ముఖ్యమంత్రిగా ఈ రేఖా గుప్తా గారు ప్రమాణ స్వీకారం అయితే చేసినారు. అయితే ఢిల్లీ ముఖ్యమంత్రి నివాస స్థలమైనటువంటి శీష్ మహల్, ఈ శీష్ మహల్ను మాజీ ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ రహస్యంగా నిర్మించుకున్నాడనమాట. ఈ శీష్ మహల్ను చాందినీ చౌక్లో నిర్మించినారు. అది కూడా అక్కడ ఉన్నటువంటి 7 అపార్ట్మెంట్లో ఉన్నటువంటి ప్రజలందరినీ కూడా బలవంతంగా ఖాళీ చేపించి ఆ అపార్ట్మెంట్లను పడగొట్టి ఆ ప్రదేశంలో ఈ శీష్ మహల్ అయితే ఈ కేజ్రీవాల్ అయితే నిర్మించుకున్నాడనమాట. దాదాపుగా 70 కోట్ల రూపాయలతో ఈ కేజ్రీవాల్ ఈ శీష్ మహల్ అయితే అత్యాధునికంగా కట్టించుకున్నాడు. నిజానికి అరవింద్ కేజ్రీవాల్ ఈ శీష్ మహల్ను తన కుటుంబం కోసం కట్టించుకున్నాడు. అంటే ప్రైవేట్ ఆస్తిలా వాడుకోవాలని చెప్పి కట్టించుకున్నాడు అనమాట. కానీ ఈ శీష్ మహల్ నిర్మాణానికి వాడినటువంటి ప్రతి రూపాయి కూడా ప్రజల సొమ్మే. అయితే ఈ శీష్ మహల్ గురించి ప్రపంచానికి తెలియడంతో ఈ శీష్ మహల్ తన కోసం కాదని ఢిల్లీ ముఖ్యమంత్రి నివాస స్థలం కోసం అని చెప్పేసి 4 తిప్పేసినాడు. అంటే నేను ఉద్దేశం ఏంటంటే ఇంకెల్లకాలం ఈ అబద్ధాలు చెప్పుకొని బతికేద్దాము, నేను అబద్ధాలు చెప్తా ఉంటాను, ఏదో ఒకటి ఎరేస్తా ఉంటాను, ఏదో ఒకటి ఉచిత పథకాలు చెప్తా ఉంటాను, వాళ్ళు నమ్మేసి ఓట్లేస్తా ఉంటారు, ఇంక ఎల్లకాలం మనం ఎట్టే ఉండొచ్చు అని చెప్పి అనుకున్నాడు అనమాట. దీంతో ఈ శీష్ మహల్ వ్యవహారం మొత్తం కూడా బయటకు వచ్చేసింది. మొన్న ఢిల్లీ ఎన్నికల్లో బాగా ప్రచారంలోకి వచ్చింది. ఏది? ఈ శీష్ మహల్ గురించి. ఆమ్ ఆద్మీ పార్టీ ఓటమి పాలవడానికి కారణమైన మొదటి 5 కారణాల్లో ఈ శీష్ మహల్ కూడా ఒకటి. ఇక రెండోది వచ్చేసి యమునా నది. ఢిల్లీ ప్రజల దాహార్తిని తీర్చే నది ఈ యమునా నది. కానీ ఈ యమునా నది ఇప్పుడు పూర్తిగా కాలుష్యమయం అయిపోయింది. ఈ యమునా నదిలో ఈ అమోనియా శాతం పెరిగిపోయి చివరకు ఈ యమునా నది నీళ్లు విషంలా తయారైపోయినాయి. కానీ అరవింద్ కేజ్రీవాల్ తాను ముఖ్యమంత్రి పదవిని చేపట్టక ముందు, అంటే ఇప్పుడు 2013లో ఈయన గారిని కనుక గెలిపిస్తే యమునా నదిని కొబ్బరి నీళ్లు చేస్తానని చెప్పేసి ఢిల్లీ ప్రజలకు వాగ్దానం చేశాడయా. అంటే యమునా నదిలో ఉండే నీళ్లను కొబ్బరి నీళ్ళు మార్చేస్తానని చెప్పేసి జనాలందరికీ నమ్మలికినాడు అనమాట. అందరిని నమ్మించినాడు. కానీ పొరపాటును కూడా ఈ యమునా నదిని పట్టించుకోవాలా. ప్రజలు నీటి సమస్యతో బాధపడతా ఉన్నప్పటికీ కూడా తాను మాత్రం రాజకీయాలు చేస్తా కాలం గడిపినాడు. పైగా ఎన్నికల సమయంలో ఈ యమునా నది నీరు కలుషితం అవ్వడానికి కారణం హర్యానా రాష్ట్రం అని, హర్యానా రాష్ట్ర ప్రజలు యమునా నదిలో విషం కలిపినారని చెప్పి 2 రాష్ట్రాల మధ్య గొడవలు సృష్టించడానికి ప్రయత్నం చేశాడు. ఇంకా ఈ దేంతో కొట్టాలో ఒకసారి మీరు ఆలోచించండి. సరే, అయిపోయింది, ఏదో అయిపోయింది. దేవుడు అన్నీ చూస్తానే ఉంటాడు. ఖచ్చితంగా చేసిన పాపాలు అయితే ఖచ్చితంగా పండుతాయి. ఆ పాపం పండే ఈ ఆమ్ ఆద్మీ పార్టీ ఆఖరికి ఎమ్మెల్యేగా కూడా గెలవకుండా ఈ అరవింద్ కేజ్రీవాల్ ఓడిపోయినారు. ఇప్పుడు ఢిల్లీ నూతన ముఖ్యమంత్రిగా బీజేపీ నాయకురాలైనటువంటి రేఖా గుప్తా గారు ప్రమాణ స్వీకారం చేశారు. ఇక తాను ఢిల్లీ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన వెంటనే ఈ రేఖా గుప్తా గారు మీడియాతో మాట్లాడుతా, మధ్యతరగతి పేద ప్రజల కష్టాలు ఎలా ఉంటాయో నాకు బాగా తెలుసు. నేను కూడా కింది స్థాయి నుంచి పైకి వచ్చిందానే. అందుకే చెబుతున్నా, ఢిల్లీ ముఖ్యమంత్రిగా నేను ఉపయోగించుకోవాల్సినటువంటి ఈ శీష్ మహల్ను నేను ఉపయోగించుకోదలుచుకోవాలా. ఢిల్లీలోని మ్యూజియాలకు స్థలం దొరక్క చాలా ఇబ్బందులు పడుతున్నారు. అందుకే ఢిల్లీ మ్యూజియంగా ఈ శీష్ మహల్ని అయితే మార్చబోతున్నా. ఇక యమునా నది విషయం. ఈ యమునా నదిని శుభ్రం చేసే పనిని ఇప్పటికే బీజేపీ ప్రభుత్వం ప్రారంభించింది. ఈ రోజు సాయంత్రం మేము వెళ్ళి యమునా నదిని సందర్శిస్తాం. అక్కడ శుద్ధి చేసేటటువంటి కార్యక్రమాలను పర్యవేక్షిస్తాం. వచ్చే 2 సంవత్సరాల్లో యమునా నదిని పూర్తిగా శుద్ధి చేసి స్వచ్ఛమైన నీటిని ప్రజలకు అందేటట్టు చేస్తామని చెప్పేసి ఆ మాట చెప్పింది. ఇక ప్రతి వారంలో కూడా ఒక రోజును యమునా నది పనుల పర్యవేక్షణ కోసం ఉపయోగిస్తానంటూ మొదటి రోజే తాను చేయబోయే పనుల గురించి రేఖా గుప్తా గారు ప్రజలకు పూర్తిగా స్పష్టతనిస్తా తానంటే ఏంటో మొదటి రోజే నిరూపించుకున్నారు. అదియా ఈ ఆమ్ ఆద్మీ పార్టీ చేసే ఈ డెకాయిట్ ప్రచారాలకు, అబద్ధ ప్రచారాలకు భారతీయ జనతా పార్టీ చేసి చూపిస్తాను చూడు. ఇప్పుడు చెప్పింది అప్పుడే వాళ్ళు పనిలో నిమగ్నం అయిపోయినారు. అది తేడా. అంటే ఎట్టుంటుంది అంటే అట్టుంటుంది. ఏమంటారా మిత్రులారా? ఈ న్యూస్ కనుక మీకు నచ్చినట్టయితే ఖచ్చితంగా ఈ న్యూస్ నలుగురికి షేర్ చేయండి. అదేవిధంగా ప్రతి ఒక్కరూ మీ యొక్క అమూల్యమైన అభిప్రాయంలో ఖచ్చితంగా కామెంట్ చేయండి. ఇంకో మాట, ఇంతవరకు మీరు కనుక మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్నట్టయితే ప్రతి ఒక్కరు కూడా మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్లీజ్ సపోర్ట్ చేయండి. జై శ్రీరామ్.